ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ 62వ డివిజన్ సోమిడిలో కార్పొరేటర్ జక్కుల రవీందర్, 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలీలతో కలిసి సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి, జక్కుల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి వెస్ట్ నియోజకవర్గంలో సుమారు 97 షాపులు, 66,335 రేషన్ కార్డులు, అదేవిధంగా 12,794 క్వింటాల్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి సోమిడి 62వ డివిజన్లో జక్కుల రవి కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న రజాలీ కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ పథకం ప్రారంభించినా ఏదో 3-4 ఈ పంపిణీ కార్యక్రమం చేసుకొని వదిలిపెట్టేది కాదు. అట్టడుగు వర్గాలకు గ్రౌండ్ వరకు చేరుతాయనేది నిదర్శనం ఇదే. ఇలా మరొక పండుగ వాతావరణం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం ఉన్న సన్న బియ్యం మేము తింటున్నాం. ఇలా మాకు అంటే మేము నిజంగా కూడా 15 నెలలైంది ఎమ్మెల్యే అయినాక మొదటిసారి నిన్న ఇవాళ తృప్తి ఉన్నది. ఇవాళ ఎందుకంటే మేము కొన్ని చేయగలుగుతున్నాం, మాతో సాధ్యమైనది మేము చేయగలుగుతున్నాం అనే ఒక సంతోషం కలుగుతున్నది. ప్రజలలో నిజంగా ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు ముఖ్యమంత్రి గారికి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలి. వారి మీద ఈ నజర్లు దొంగ నజర్లు పడే వారి అందరి మీద ఇది ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు.